ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నాణ్యతతో ప్రజలు సంతృప్తి చెందే రీతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జాయింట్ కలెక్టర్ కార్తిక్, డిఆర్ఓ రామునాయక్, డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ అర్జీదారులు సమర్పించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదివి నాణ్యతతో నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత 2 వారాల్లో రీఓపెన్ అయిన దరఖాస్తులు 481 ఉన్నాయని, ప్రధానంగా రెవెన్యూ, సర్వే విభాగాల్లో అధికంగా ఉన్నాయని, వెంటనే స్పందించి క్లియర్ చేయాలని తహసీల్దార్లు, ఆర్డీఓలను కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫీడ్బ్యాక్ స్వీకరణ 39% మాత్రమే ఉందని, 50% పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే గడువులోపు పరిష్కరించాల్సిన సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న ఆడిట్పై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 282 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. అన్ని అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ డిఆర్ఓ జారీ చేశారు. పొలంలో ఆవుల బెడద ఎక్కువ ఉండే కారణంగా రైతులను చాలా ఇబ్బందులు పడుతూ ప్రతి ఒక్కరికి గ్రామ ఉన్నతాధికారికి విన్నవించుకున్నాం, గ్రామ సర్పంచ్ గారికి, ఆ నుంచి పోలీస్ స్టేషన్ మహానంది పోలీస్ ఎస్ఐ గారికి విన్నవించుకున్నాం, తర్వాత చేసి ఎంఆర్ఓ గారికి విన్నవించినాం. ఎక్కడ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. రైతులు రాత్రి అయితే సరే కనీసం పగలనకుండా రే అనకుండా కష్టపడే రైతులకు దారుణంగా ఆవులు 40 నుంచి 50 ఆవుల వరకు చాలా రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఇంత మొరబెట్టుకుని ఆలోచించినా కూడా ఎక్కడ ఏ విధమైన రెస్పాన్స్ లేదు. ఎంత గవర్నమెంట్ ఎంత విన్నవించినా కూడా వాళ్ళు చేస్తాంలే చూద్దాంలే అంటున్నారు. గ్రామ అధికారులు అయితేనేమి, మండల అధికారులు అయితేనేమి, జిల్లా అధికారులకు కూడా విన్నవించుకున్నాం. డిఎస్పీ లెవెల్లో కూడా స్పందనలో కూడా పెట్టినాం. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అందుకనే ఉద్దేశంతో కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాం. అయ్యా మా గోడు విన్నవించుకొని కనీసం రైతులకు తగిన న్యాయం చేయవలసిందిగా మేము ఇక్కడికి వచ్చి దీక్ష చేస్తున్నాము. దీని నుంచి అయినా కానీ మాకు రైతులకు విముక్తి కలిగించేటట్టు చేయాలనే ఉద్దేశంతో కోరుకుంటూ రైతుల ఈ విధమైన చేస్తున్నాము. స్పందన గురించి దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. గాలపలు వచ్చే ఆవులు, పశువులు ఎక్కువ. ఒక సోలర్ పెట్టినా ఒక వారంగా ఉండదు, దొంగతనాలు ఎక్కువ అక్కడ. అందుకని చెప్పేసి దయచేసి కలెక్టర్ ఆధ్వర్యంలో హెల్ప్ చేయాలని కోరుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏ పంట మొక్కజొన్న, వరి, మినుము, అరటి, ఏ పరిస్థితి చిన్న పైరు నుంచి పెద్ద పైరు వరకు అన్ని నాశనం చేసేటివి. అవి వచ్చేసి రైతులని ఎవరేం తెలియదు, తెలిసినా ఎవరు చెప్పరు, దండు వేసినా ఎవరు బయటికి రారు, ఎవరు చెప్పినా ఎవరు రెస్పాన్స్ లేదు. పోలీసులు మస్తాలు చూస్తుంటారు, వాళ్ళు చూసినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, రోడ్ సేఫ్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు కూడా కంప్లీట్ ఎక్కడేయరు. వాళ్ళు రైతుకి సమస్యలు వస్తున్నాయి, ప్రజలకు ఎవరికి ఇబ్బంది ఏం లేదు. రైతు ఏంటంటే చూస్తాయి. ఇప్పుడు పిల్లలకు హాస్పిటల్ పెట్టాలని పెట్టలేరు, పండుగ నష్టం చేసుకుంటే చూస్తూ ఉండలేరు. లక్షలు పెట్టినా దానికి మా ఆదాయం లేవు, దిగువ వచ్చేసరికి రేట్లు ఉండవు. కలిసి చూద్దామా అసలు బాధ మాకు. కానీ దీనివల్ల కొంచెం కలెక్టర్ గారు మమ్మల్ని చూసి బయటపడేస్తే మంచిది. దాని చర్యలు తీసుకొని ఆవులను ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలో, లేకపోతే అవి పట్టుకొని ఎక్కడికైనా డిస్ట్రిబ్యూట్ చేయడమా గోశాలకు కానీ, లేకపోతే బయటకు అమ్మేయడం అనేది చేస్తే మాకు సహాయం చేసినట్టు ఉంటుంది. కలెక్టర్ ఆఫీసులో ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, రైతులు పొలాలలో రాత్రి అనగా పగలనగా సంచరిస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. దీని గుండా మహానంది ఎస్ఐ గారికి వినిపించుకున్నాము, మహానంది ఎంఆర్ గారికి వినిపించుకున్నాము. అయినా కూడా వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. వస్తాము, చూస్తాము, 4 రోజులు టైం ఇవ్వండి, 5 రోజులు టైం ఇవ్వండి అంటున్నారు. ఒక రోజు కానీ వచ్చి దాని గురించి ఏం పట్టించుకోవడం లేదు. అందుకే ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేస్తున్నాము.